ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబద్ధం. ప్రాణం పోయినా మా అన్నయ్య అలాంటి పని చేయడు. అబద్ధమో నిజమో మీ అన్నయ్యని అడగండి. వాళ్ళు చెప్పేది నిజమా మిత్ర? నిజంగా నువ్వు తప్పు చేశావా? చెప్పరా, నిప్పులాంటి నువ్వు తప్పు చేశావంటే మేం నమ్మం. వాళ్ళు చెప్తుంది పచ్చి అబద్ధం అని చెప్పనయ్యా. ఏం మాట్లాడవేంటి మిత్ర? అంటే నువ్వు నిజంగానే తప్పు చేశావా? అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. అందుకేనా నువ్వు ఉదయం నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఉంది? మనీషా, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఆయన గాయపడిన దానివి నువ్వెలా చెప్తావు? మనసులో అంత పెట్టుకుని మౌనంగా ఉండిపోయావా? మిత్ర నీకు అన్యాయం చేసినా వాళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్ జరగాలని పెద్ద మనసుతో మిత్ర నొప్పించావా? నీది ఎంత మంచి మనసు మనీషా. ఇలాంటి అమాయకురాల్ని మోసం చెయ్యాలని నీకెలా అనిపించింది మిత్ర? నిన్ను నమ్మి ఈ ఇంట్లో ఉన్నందుకు మనిషికి ఇంత ద్రోహం చేస్తావా? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నీ భార్య పిల్లలతో సంతోషంగా గంతులేస్తావా? నువ్వసలు మనిషివేనా? ఆపండి. అనవసరంగా ఆయన మీద నిందలు వేయకండి. ఆయన మీ పెద్ద కొడుకు అని మర్చిపోతున్నారు. అయితే మాత్రం తప్పు చేస్తే వెనకేసుకొస్తామా ఏంటి? చెప్పు మనీషా, మిత్ర నీతో తప్పు చేయటం నిందో నిజమో చెప్పు. అయ్యో, మనసులో బాధ బయటకు చెప్పుకోలేక ఏడుస్తున్నావా? ఒక ఆడపిల్లకి న్యాయం చేయకుండా మీ సంబరాలు మీరు చేసుకుంటున్నారా? ఏంట్రా అంత పెద్ద తప్పు చేసి ఏం జరగనట్టు ఎలా ఉన్నావు? నిజంగా నువ్వు మనిషివి కాదు. నిన్ను ఆగండి మావయ్య. ఎవరు ఏదో చెప్తే మీరెలా నమ్ముతారు? మరి వాడు నోరు తెరిచి మాట్లాడడం లేదు కదమ్మా. నిజమో అబద్ధమో చెప్పడం లేదు కదా. మౌనంగా ఉండడం అంటే తప్పు ఒప్పుకున్నట్టు కాదు పెద్దమ్మా. కొన్నిసార్లు మాట్లాడలేకపోవడానికి కారణాలు కూడా ఉంటాయి. మీ అందరికీ ఈయన మీద నమ్మకం లేకపోయినా భార్యగా నాకుంది. తప్పు జరిగిందని నేను చెప్దామనుకుంటే లక్ష్మి అడ్డుపడింది. లేదంటే ఉదయమే ఈ రచ్చ జరుగుండేది. మీరు చెప్పుంటే ఇంట్లో వాళ్ళకే విషయం తెలిసేది. ఇప్పుడు బయట వాళ్ళకు కూడా తెలిసింది. అందుకే కదా నువ్వు మేధావివన్నాను. నీ ఫ్రెండ్స్ని పిలిపించి బాగా రచ్చ చేయించావు. దెబ్బకి మిత్ర మోగవాడైపోయాడు. ఇకపై మిత్రకి మాటలుండవాటి. నా మెళ్ళో తాళి కట్టడం తప్ప తనకి వేరే దారి లేదు. మిత్రని పెళ్లి చేసుకుని ఇప్పుడు నిజంగా అమెరికాకు వెళ్ళు మనీషా, హనీమూన్ కి. త్వరలో అదే జరగబోతోందాంటీ. మిత్రతో నేను హనీమూన్ కి, పిల్లలతో లక్ష్మి హౌస్ బయటికి.
మనీషా ఎవరో వస్తున్నట్టున్నారు. పడుకో పడుకో పడుకో. రామ్మా లక్ష్మి, మనీషాని చూడు. జరిగిన అవమానానికి సొమ్మసిల్లిపోయి శవంలా పడుకోనుంది. వివేక్ జాను మీకోసం వెయిట్ చేస్తున్నారు అత్తయ్య గారు. వెళ్ళి భోంచేయండి. నేను వెళ్తే మనీషా దగ్గర ఎవరుంటారు? తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది కాదు లక్ష్మి, మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. చేసిన యాక్టింగ్ చాలు, పైకి లే. దిగు. ఎందుకు దిగమంటున్నాను? ఏ నన్నే కొడతావా? నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలనుందే. ఆడదానివి కాబట్టి బతికిపోయా. అసలు ఆయన ఫ్రెండ్వేనా నువ్వు? ఆయన నిజంగా ప్రేమించావా? ప్రేమిస్తే ఇలా ఆయన పరువు తీస్తావా? జరగని తప్పుని జరిగింది అని నీ ఫ్రెండ్స్తో చెప్పించి ఫ్యామిలీ ముందు బయట వాళ్ళ ముందు ఆయన తల దించుకునేలా చేస్తావా? నేను తల వంచుకొని తాళి కట్టించుకోవాలి అనుకున్నప్పుడు మిత్ర తల దించాల్సిందే కదా లక్ష్మి. నోర్మోయ్! ఆయన తప్పు చేయనప్పుడు నీకు తాళెందుకు కడతారు? మిత్ర తప్పు చేయలేదని నేను చెప్తేనే నీకు తెలిసింది. కానీ దాన్ని నువ్వు ప్రూవ్ చేయలేవు. తప్పు చేశాను అన్న ట్రాన్స్లో ఉన్న మిత్ర కూడా ప్రూవ్ చేయలేడు. నేను ప్రూవ్ చేస్తాను. నీ బండారం మొత్తం బయట పెడతాను. ఛాన్సే లేదు లక్ష్మి. ఎవిడెన్స్ అన్నీ నాకు ఫేవర్గా ఉన్నాయి. నువ్వు ఎంత జీనియస్ అయినా ఏదో ఒక సాక్ష్యం వదులుంటావు. అదే నిన్ను పట్టిస్తుంది. నేను పక్కాగా ప్లాన్ చేశాను లక్ష్మి. నువ్వు పట్టుకోలేవు. పట్టుకుంటాను. ఎవరి ముందు ఆయన పరువు తీసావో వాళ్ల ముందే ఆయన నిర్దోషి అని నిరూపించి నీ నాటకాన్ని బయట పెడతాను. ఆయన చేతే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటిస్తాను. ఆ లోపు మా పెళ్లి జరిగిపోతుందేమో. పెళ్లి జరగడం అటుంచు, నువ్వు జైలుకు వెళ్లకుండా ఉంటే చాలు. నీ ఆట అయిపోయింది మనీషా. ఇక నా ఆట మొదలవుతుంది చూడు. ఏంటి నీ కాన్ఫిడెన్స్? మిత్ర తప్పు చేయలేదు అని ఎలా ప్రూవ్ చేస్తావో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.